ఈరోజు వచ్చేసి నా ప్రెగ్నెన్సీలో లాస్ట్ డే అనమాట. మొన్నటి వరకు బేబీ గర్ల్ పుడితే బాగుంటుంది అని అయితే అనుకున్నాము. బట్ లాస్ట్కి వచ్చేసేటప్పటికి ఇప్పుడైతే హాస్పిటల్కి అయితే వెళ్తున్నాము. మనం హాస్పిటల్ హాయ్ హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మైలీ స్టార్ నాని అఫీషియల్. సో ఈరోజు నేను వీడియో షూట్ చేస్తున్నాను. ఏంటంటే స్పెషల్ ఏంటనుకుంటున్నారా, ఈరోజు వచ్చేసి నా ప్రెగ్నెన్సీలో లాస్ట్ డే అనమాట. అంటే నేను ఈరోజు నైట్ ఆ హాస్పిటల్లో అడ్మిట్ అవ్వాలి. ఈరోజు వీడియో ఏంటి అంటే నేను మార్నింగ్ నుంచి అసలు ఎలా ప్రిపేర్ అవుతున్నాను ఏంటి అనేది ఈ వీడియోలో అయితే ఉంటుంది. అంటే ఇక్కడ నుంచి ఇంకా నేను మా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళిపోతాను కదా. డెలివరీ తర్వాత మళ్ళీ ఇక్కడికి అయితే రాను, ఎందుకంటే మరి 3rd ఫ్లోర్ లిఫ్ట్ లేదు. ఇంకా విహాన్ బాబుకి కూడా ఆఫ్టర్ డెలివరీ నేను అక్కడికే వెళ్ళిపోయాను కదా. మళ్ళీ 3rd మంత్లో అలా వచ్చాను. ఇప్పుడు ఎప్పుడు వస్తాననేది తెలియదు. ఈరోజు వీడియో ఏంటి అంటే మార్నింగ్ నుంచి ఎలా ఉంటుంది అసలు నేను చేద్దామని అనుకున్నాను. ఈ ప్రెగ్నెన్సీ జర్నీలో ఏ డే ఇన్ మై లైఫ్ చేద్దాం అనుకున్నా, బట్ అవ్వలేదు. ఆయాసం అయితే వచ్చేస్తుంది. ఈ రోజు అయితే చేద్దాం అనుకుంటున్నాను. ఇప్పుడు వచ్చేసి టైం 6:55 అయితే అవుతుంది. నేను 6:30కి అయితే లేచాను. ఈ రోజు విహాన్ బాబుకి స్కూల్ ఉంది. సో వాడిని అయితే 7కి అయితే లేపుతాను. ఇదిగోండి విహాన్ బాబు కోసం అయితే పాలు అయితే పెట్టాను. ఎందుకంటే వాడు లేచేటప్పటికే ఆకలి అంటాడు అనమాట. నైట్ కూడా ఏం తినలేదు నిన్న. ఒకసారి వర్షం చూడండి ఎలా వస్తుందో, ఫుల్ రెయిన్ అనమాట మొత్తం. ఇదిగోండి ఇక్కడ చల్లగా ఉందనమాట. అందుకనే నేను బయట బాల్కనీలో అయితే కుర్చీ వేసుకొని కూర్చున్నాను. పాలు మరిగిపోయిన తర్వాత విహాన్కి వాటర్ అయితే పెట్టాలి. వాడు పాలు తాగేలోపు వాటర్ అయితే మరిగిపోతాయి. ఆ తర్వాత స్నానం అది చేపిచ్చేసి టిఫిన్ పెట్టి స్కూల్కి అయితే పంపాలి. టిఫిన్ అయితే తినట్లేదు విహాన్ బాబు. ఏదో కొద్దిగా అట్టు కూడా ఒక 2 ముక్కలో 3 ముక్కలో తింటున్నాడు. నైట్ అడ్మిట్ అయితే రేపైతే డెలివరీ అయితే అవుతుంది అన్నారు. చూడాలి. సేఫ్ గా డెలివరీ అయితే సరిపోతుంది. మొన్నటి వరకు బేబీ గర్ల్ పుడితే బాగుంటది అని అయితే అనుకున్నాము. బట్ లాస్ట్కి వచ్చేసేటప్పటికి ఏది మన చేతిలో లేదు. అందుకే నేను ఫిక్స్ అవ్వలేకపోతున్నాను పాప బాబా అనేది. మాటల్లోనే పాలు అయితే మరిగిపోయినాయి అనమాట. ఇదిగోండి నిన్న నైటే మొత్తం నేను క్లీన్ చేసేసుకున్నాను గిన్నెలన్నీ. విహాన్ బాబు చూడండి వాడు చెప్పులు ఎలా సర్దుకున్నాడు. విను అమ్ము గుడ్ మార్నింగ్ చెప్పమ్మా. లే స్కూల్కి టైం అవుతుంది. వెళ్తావు కదా స్కూల్కి, మమ్మీ మాట వింటావు కదమ్ము. వింటావా? గుడ్ బాయ్ కదా నువ్వు. లైకే డాడీయా? డాడీ షూట్కి వెళ్ళిపోయి ఫోన్ వదిలేసాడు. వీడియో తీయాలి కదా నేను, అందుకు. ఓకేనా? లే పైకిలే. చూసారు కదా విహాన్ బాబు అయితే ఇప్పుడిప్పుడే లేస్తున్నాడు. వాడికైతే పాలు అయితే పట్టించేసి రెడీ చేయాలి స్కూల్కి. నాని గారు అయితే పడుకున్నారు, ఇంకా లేవలేదు. 7:30కి లేపుదాం లేండి ఇప్పటి నుంచి, ఎందుకు నైట్ అంతా పాపం వర్క్ చేసుకున్నారు కదా. గైస్ విహాన్ బాబు అయితే స్కూల్కి అయితే వెళ్ళట్లేదు. ఆడికి కొంచెం నీరసంగా ఉంది. మొత్తం వామిటింగ్ చేసేసుకున్నాడు. ఇంక బెడ్షీట్ అవి కూడా తీసేసాను. ఇదిగోండి స్కూల్కి అయితే పంపించట్లేదు. ఎందుకంటే నీరసంగా ఉన్నప్పుడు పంపిస్తాడు, ఎలా ఉంటాడో తెలియదు. మళ్ళీ అక్కడే ఉంటుంది మనసు అంతా. అందుకని ఇంక పంపించట్లేదు విహాన్ కూడా. ఈ రోజు రేపు ఎలాగో డెలివరీ కదా, అయిపోయిన తర్వాత రోజు నుంచి పంపిద్దాం. ఈ లోపు ఆడు కూడా కొంచెం క్యూర్ అవుతాడు. సో అందుకని అయితే ఇంక పంపించట్లేదు. నాన్నగారు అయితే ఆడికి స్నానం అవి చేపిస్తున్నారు. సో వీడియో కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి. హాయ్ గైస్, ఇదిగోండి ఇప్పుడే నేను హెడ్ బాత్ అయితే చేశాను. హాస్పిటల్కి అయితే రెడీ అవుతున్నాను. ఇప్పుడు వచ్చేసి ఈవినింగ్ 6 అయింది. మొత్తం ఇల్లంతా ఎక్కడెక్కడ క్లీన్ చేసేసాను అనమాట. ఎందుకంటే మళ్ళీ నేను అప్పుడే రాను కదా. సో అందుకని మొత్తం అన్ని క్లీన్ చేసేసి అయితే ఉంచేసాను. ఇవి కూడా ఈ కబోర్డ్స్ అవన్నీ వంటగదిలో మొత్తం పప్పులు ఉప్పులు అన్ని ఖాళీ చేసేసి నీట్గా అన్ని మళ్ళీ అక్కడెక్కడ చదివేసాం మా భారతక్క నేను. మొత్తం ఇవన్నీ ఖాళీ చేసేసాం అనమాట. డబ్బాలు ఇవన్నీ కూడా. ఇవి కొన్ని అయితే ఉన్నాయి. ఇవి ఏంటంటే మా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే తీసుకెళ్ళిపోతాను వెళ్ళినప్పుడు. విహాన్ వచ్చేసి మా అమ్మ దగ్గర అయితే ఉన్నాడు అనమాట. నేనైతే ప్రేయర్ చేసుకొని వెళ్ళిపోతాను అనమాట. 7కి అలా జాయిన్ అవ్వమన్నారు. సో ఇప్పుడు వచ్చేసి ఇలా అయ్యింది టైము. మార్నింగ్ నుంచి చేద్దాం అనుకున్నా. విహాన్కి చెప్పాను కదా వామిటింగ్స్ అవి అయిపోయినాయి. సో వాడు డల్గా ఉండబట్టి నేను కూడా ఇంకంత తీయలేకపోయాను. మధ్యాహ్నం వంటది కూడా మా అమ్మ చేసేస్తే అక్కడ తినేసాం అనమాట. హాస్పిటల్కి వెళ్ళాక వీడియో అనేది కంటిన్యూ అయితే అవుతూ ఉంటుంది. ఈలోపు నాన్నగారు కూడా ఫ్రెష్ అవుతాకైతే వెళ్ళారు. ఫ్రెష్ అయ్యి వచ్చేసిన తర్వాత
చిన్న షూట్ దిగుదాం అనుకుంటున్నాము. మరి టైం ఉంటుందా ఉండదా అనేది తెలియదు. ఎప్పటి నుంచో డ్రీమ్ అనమాట ఆ డ్రెస్తో దిగాలి అనేది. కాకపోతే దిగుతామో లేదా అనేది తెలియదు. టైం లేదు. ఇప్పటి వరకు దిగాలి అనుకున్నాను. అలాగే బద్దకిచ్చేసాను. సో చూడాలి అవుతుందా లేదా అనేది. వీడియో అయితే కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి. ఇదిగోండి, ఇక్కడ బ్యాగ్ అయితే ఇలా ప్యాక్ చేసి అయితే ఉంచుకున్నాను. ఇవి ఓన్లీ నాకు సంబంధించినవే. బేబీకి సంబంధించినవి అయితే ఇంట్లోనే ఉంచేస్తున్నాను. ఎందుకంటే హాస్పిటల్ పక్కనే కాబట్టి నాన్నగారు అయితే తీసుకొస్తారనమాట. ఇంకా బెడ్ అయ్యి కూడా ఎక్కడెక్కడ నీట్ గా అయితే సర్దేశాను. హలో గైస్, ఇప్పుడైతే కావ్యని హాస్పిటల్ అడ్మిట్ చేయడానికి తీసుకెళ్తున్నాను. జాగ్రత్తగా దగ్గరుండి. ఇంకా మొత్తం ఇల్లంతా సదిరేసింది అనమాట నా గురించి. మార్నింగ్ నుండి వీడియోస్ తీసిందంట, చూసే ఉంటారు మీరు. నేను నాకు చిన్న ఆల్బమ్ పని నుండి ఆ వర్క్ మీద అయితే తిరుగుతున్నాను. ఇంకా ఇప్పుడు ప్రెసెంట్ ఇది అయితే నార్మల్ డెలివరీ కాదు కాబట్టి మనం అంటే వెళ్ళి అడ్మిట్ అయితే రేపు ఆపరేషన్ కాబట్టి సో ఫస్ట్ మేము అయితే వెళ్ళొచ్చు, సరిపోతుంది. రేపు ఆపరేషన్ అయ్యే ముందు అయితే అందరూ వస్తారనమాట రిలేటివ్స్. ఇప్పుడైతే హాస్పిటల్కి అయితే వెళ్తున్నాము. విహాన్ కూడా మా అమ్మ దగ్గర అక్కడ ఉన్నాడు, పడుకుని పోయాడు. మేమైతే ఇప్పుడు హాస్పిటల్కి వెళ్ళి అసలు ఏంటి అనేది కనుక్కుంటాం. వీడియో అయితే కంటిన్యూ చేస్తాను, చూస్తుండండి. బండితో సరేరా. లైట్ ఆఫ్ చేయి. ఒక లైట్ ఉంచాలి. ఉంచాలా? బాయ్. ఎక్కడికి వెళ్తున్నావు? ఎందుకు? ఎందుకురా? మేము వెళ్తున్నాం, నువ్వు రావట్లేదు కదా. మరి మేము ఎందుకు వెళ్తున్నాం హాస్పిటల్కి చెప్పు. ఊరికేనా? ఏమో తెలీదు. సరే, ఓకే, బాయ్. అదిగోండి మనం హాస్పిటల్. అందరూ అడుగుతున్నారు కదా ఎక్కడెక్కడ అని. గైస్, కావ్య డెలివరీ జరిగిన హాస్పిటల్ అయితే ఇది అనమాట, వినాయక హాస్పిటల్. మళ్ళీ మీరు ప్రమోషన్ అనుకుంటారేమో, ఇది ఎటువంటి ప్రమోషన్ కాదు. ఎందుకంటే ఆ మేడం గారు ఈ హాస్పిటల్ కట్టక ముందు నుండి మాకు తెలుసు. కావ్య ఫస్ట్ ప్రెగ్నెన్సీ కూడా మేడం గారి దగ్గర చూపించుకున్నాము. కావ్యకి ప్రెగ్నెన్సీలో ఎటువంటి ప్రాబ్లం వచ్చినా కూడా మేడం గారి దగ్గరికి వస్తాం. ఎందుకంటే ఆవిడ అంటే అంత నమ్మకం మాకు. ఎందుకు అంత గట్టిగా చెప్తున్నానంటే మీరు చూసే ఉంటారు, మేము పెట్టిన బ్లాగ్స్ లో కావ్యకి చాలా ప్రాబ్లమ్స్ అయితే వచ్చినాయి. బట్ అవన్నీ కూడా క్యూర్ చేసి లాస్ట్ అండ్ ఫైనల్ డెలివరీకి అయితే కూర్చోబెట్టారు. మా ఒక్క ఎగ్జాంపుల్ లో మేడం గారు ఎంతలా ట్రీట్ చేస్తారో మీకు అర్థమైపోయి ఉంటుంది. ఇందుకే మేడం గారిని ఏమిటంటే డాక్టర్ దివ్యతేజ మేడం గారు. ఇప్పుడు మీరు వెళ్ళండి, ఇక్కడ చూపించుకోండి అని మేమైతే ఏం ప్రమోట్ చేయట్లేదు. చాలా మంది అడుగుతున్నారు ఎక్కడ చూపించుకున్నది కావ్య అని చెప్పేసి. నేను మీ క్వశ్చన్స్ కి అయితే ఆన్సర్ అయితే ఇచ్చాను అనమాట, అంతే. ఇంకా మేమైతే అడ్మిట్ అయ్యే ఫార్మ్స్ మీద అయితే సంతకాలు పెట్టేసి ఇంకా కావ్యకి బ్లడ్ టెస్ట్ అయితే చేయించమన్నారని చెప్పి చేంజ్ చేస్తున్నాను. బ్లడ్ టెస్ట్ అయిపోయిన తర్వాత రూమ్ అయితే ఇచ్చేసారు మాకు. వన్స్ పేషెంట్ రూమ్ లో అడ్మిట్ అయిన తర్వాత మళ్ళీ బయటకి అయితే రాకూడదు. ఇప్పుడే రూమ్ లోకి అయితే ఎంటర్ అయ్యాము. ఓకే, ఒకసారి రూమ్ అంతా చూడండి ఎలా ఉందో. మీకు ఒకసారి బ్యాక్ కెమెరా పెట్టి చూపిస్తాను క్లియర్గా. బాగుంది రూము. ఇదిగోండి, ఇది వచ్చేసి కావ్య బెడ్ అనమాట. ఇది వచ్చేసి నా బెడ్. అంటే నాదంటే నాకు కాదు, ఎవరైతే ఇక్కడ కావ్య దగ్గర ఉంటారో వాళ్ళు. ఇది టోటల్ రూమ్ అనమాట. ఫుల్గా బాగుంది రూము, చాలా నీట్గా ఉంది. అంటే ఏసీ కావాలంటే ఏసీ ఉంటుంది, నాన్ ఏసీ ఉంటుంది అన్నారు. నేనైతే నాన్ ఏసీ తీసుకున్నాను. ఎందుకంటే ఇప్పుడు ప్రెసెంట్ వర్షాలు పడుతున్నాయి, ప్లస్ బేబీ పుట్టిన తర్వాత కూడా బేబీకి ఏసీ వేయకూడదంట. మొత్తం దానికి ఏసీ తీసుకున్న వేస్ట్ కాబట్టి నేనైతే నాన్ ఏసీ తీసుకున్నాను. ఓకే, ఇంకా పడుకుంటా. ఇంకా జాగ్రత్త, పడుకో. గౌన్ ఏది వేసుకో కదా. ఓకే, ఇది రేపు పొద్దున కావ్య యూనిఫామ్. ఓకే గైస్, ఇంకా మధ్యలో ఏదన్నా జరిగితే నేను అది క్లిప్స్ రికార్డ్ చేస్తాను. లేదు మార్నింగ్ డైరెక్ట్ ఆపరేషన్ దగ్గరికి తీసుకెళ్ళినప్పుడు అయితే రికార్డ్ చేస్తాము. విహాన్ గారు ఇప్పుడే చూసారు కదా, మేము వస్తున్నప్పుడు వాడు ఏమంటున్నాడు, వాడు ఫుల్ గా ప్రిపేర్ అయిపోయి ఉన్నాడు. పొద్దున అసలు ఏంటి అనేది చాలా చాలా ఏర్లీగా వెయిట్ చేస్తున్నాను నేను. ఓకే, నాతో పాటు మీరు అందరికి కూడా ఏంటి అనేది వెయిటింగ్ లో ఉన్నారనుకుంటున్నాను. ఓకే గైస్, ఇప్పుడైతే ప్రస్తుతానికి ఇది. ఇంకా నెక్స్ట్ వీడియో అయితే కంటిన్యూ చేస్తాను, చూస్తూ ఉండండి.